అమెరికాలో జరిగిన ఘోరమైన కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. కన్నవారిని కావాల్సిన వారిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి విజయ్ కుమార్ ఉన్మాదానికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కిరాతక ఘటనపై తాజా సమాచారంతో మా స్పెషల్ రిపోర్ట్. అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో జరిగిన ఈ కాల్పుల ఘటన ఇప్పుడు ప్రవాస భారతీయులను వణికిస్తోంది. కేవలం గృహ కలహాలే ఇంతటి దారుణానికి దారితీశాయా, లేక దీని వెనక మరేదైనా బలమైన కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుడు విజయ్ కుమార్ పై అట్లాంటా పోలీసులు 4 ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 4 ప్రాణాలు తీసినందుకు అతనికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. పరారైన నిందితుడు విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతానికి పారిపోయిన విజయ్ కుమార్ ను పోలీసులు అత్యంత నాటకీయంగా చుట్టుముట్టారు. అమెరికన్ పోలీసులు విడుదల చేసిన బాడీ క్యామ్ ఫుటేజ్ ప్రకారం ఆయుధాన్ని పడేసి పోలీసులకు లొంగిపోయే సమయంలో నిందితుడి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారంతా పంజాబ్, హర్యానా ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో నిధి చందర్, హరీష్ చందర్ దంపతులు కేవలం కొన్ని నెలల క్రితమే అమెరికాకు వచ్చినట్లు సమాచారం. అతిథులుగా వచ్చిన బంధువులనే కాటికి పంపడం ఆవేదన కలిగించిందని స్థానికులు అంటున్నారు. అటు తల్లిని కోల్పోయి తండ్రి జైలు పాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న 12 ఏళ్ల బాలుడు సహా మరో 2 చిన్నారులను ప్రస్తుతం చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ పర్యవేక్షణలో ఉంచారు. భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అట్లాంటాలోని కాన్సులేట్ అధికారులు నిరంతరం పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అనాథలైన ఆ 3 పిల్లలను భారత్లో ఉన్నవారి బంధువుల వద్దకు చేర్చేందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. మృతదేహాలను స్వదేశానికి పంపే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.